హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ యువర్ కిరణ్. వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ రావు బిగ్ బాస్ ఛానల్. అందరికీ శుభోదయం. బిగ్ బాస్ సీజన్ 9 అండ్ వీక్ 8 హౌస్లో అయితే నామినేషన్స్ కంప్లీట్ అయ్యాయి అండ్ మొత్తం 8 మంది నామినేషన్లోకి వచ్చారు. కానీ ఎపిసోడ్లో కంప్లీట్గా నామినేషన్స్ చూపించలేదు. అఫీషియల్ ఓటింగ్ ఇవాళ స్టార్ట్ అవుతుంది. సో పోల్స్లో ఎలా ఉంది అండ్ ఎవరు రీఎంట్రీ ఇచ్చారు చూసే ముందు బిగ్ బాస్ ఫ్యాన్స్ అంతా వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్ చేయండి ఈ వీక్ మీరు ఎవరికి సపోర్ట్ చేయబోతున్నారని అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే రీఎంట్రీ కోసం శ్రీజ అండ్ బర్నీ అయితే ఇద్దరు రీఎంట్రీ ఇచ్చారు హౌస్లోకి. సో అక్కడ పెట్టిన టాస్క్లో సందర్భంగా బర్నీ అయితే తీవ్రంగా ఇంజురీ కావడం వల్ల అతడు హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. సో బర్నీకి ఇంజురీస్ అయ్యాయి ఒక ఫిజికల్ టాస్క్లో, కాబట్టి అతను చాలా రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి అతడు ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఇంకా లేవు. ఒక శ్రీజ మాత్రం అఫీషియల్గా అయితే ఎంట్రీ ఇచ్చింది. ప్రజెంట్ హౌస్లో శ్రీజ అయితే ఉంది అండ్ ఓటింగ్ పోల్స్లో తనుజ టాప్లో ఉంది. ఆల్మోస్ట్ 35% అయితే ఈమెకు వస్తుంది. సో స్టార్టింగ్ ఫస్ట్ వీక్ నుంచి ఈమెకైతే ఈ ఓటింగ్ ఉంది. సో ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్, పిఆర్ టీమ్స్ చాలా గట్టిగా సపోర్ట్ అయితే తనుజకు ఉంది. ఆ తర్వాత కళ్యాణ్ ఉన్నాడు 20%, అలా కళ్యాణ్ ఓటింగ్ అయితే వస్తుంది. సెకండ్ ప్లేస్లో ఉంటున్నాడు. సో ఇతను ఫస్ట్ ప్లేస్లోకి వెళ్ళాలంటే మాత్రం ఇలా తనుజ వెంట తిరిగితే మాత్రం వెళ్ళాడు ఖచ్చితంగా. అండ్ ఆ తర్వాత సంజన ఉంది. సంజనకి ఈ వీక్ చాలా టార్గెట్ చేశారు. ఈమె సేవ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఆ తర్వాత రాము రాథోడ్, గేమ్ మీద అసలు ఐడియా లేదు రాము రాథోడ్కి. అండ్ అతని బదులు గౌరవ్ సేవ్ అయితే బెటర్ అని నేను అనుకుంటున్నాను. రీతు ఆ తర్వాత ఉంది, చాలా సూపర్గా ఫైట్ చేసింది నామినేషన్లో. సో రీతు డిజర్వ్డ్ హౌస్లో ఉండడానికి. ఆ తర్వాత డిమాండ్ పవన్ ఉన్నాడు అండ్ మాధురి, గౌరవ్. సో వీళ్ళిద్దరు లీస్ట్ ప్లేస్లో మాధురి అండ్ గౌరవ్ ఇద్దరైతే ఉండడం జరిగింది. సో రాము కంటే అసలు గేమ్ మీద ఐడియా లేదు రాముకి. అతడి ప్లేస్లో గౌరవ్ సేవ్ అయితే బెటర్ అని నాకైతే అనిపిస్తుంది.